గూడూరుని తిరుపతి కలిపింది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి సీఎం కొడుకు సాక్షాత్తు మేము గూడూరు నెల్లూరులో కలుపుతామని చెప్పారు. ఈ రోజు 40 సంవత్సరాల హిస్టరీ సీఎం గారు ఈ గూడూరుని నెల్లూరులో కలపకపోతే మేము ఏం చూస్తాం. నీ బినామీ నీ పారిశ్రామికవేత్త మాటలు నమ్మి ఈరోజు ఇచ్చిన మేము మరుస్తారా? మీరు ఇట్లా వద్దు. ఈ జిల్లాలో గూడూరులో ఉన్నటువంటి ఈ ఖనిజాన్ని, సైదాపురంలో ఉన్నటువంటి మైనింగ్ని, రాపోలో ఉన్నటువంటి ఎర్రచంద్రం, కలువలో ఉన్న పారిశ్రామిక భూములు ఇవన్నీ మీ బినామీకి అప్పచెప్పేదానికి మీరు సిద్ధం చేస్తున్నారు. మేము చెప్తున్నాం, పార్టీలకు అన్ని పార్టీలు కలుపుకొని గూడూరుని సేవ్ చేసుకుంటా గూడూరు నెల్లూరు జిల్లా వరకు తీవ్ర ఉద్యమం చేస్తాం. మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పి మేము సిపిఎం 130 పార్టీ తరఫున పీడీఎస్ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. మీ బినామీ మాటలు నమ్మి మీరు ఇచ్చిన హామీని నెరవేర్చుకోబోండి. మీకు 40 సంవత్సరాల హిస్టరీ అంటున్నారు, మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటా అంటున్నారు. మీరు ఈరోజు నువ్వు నీ కొడుకు ఇచ్చిన హామీ ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు? నీ బినామీ నీ పారిశ్రామికవేత్త మాటలు నమ్మి ఈరోజు ఇక్కడున్న ఖనిజాన్ని మొత్తం కూడా అతను కట్టబెట్టడానికి మీరు చూస్తున్నారా? రాపూర్లో ఎరసని నమ్ముకుంటున్నారు, సైదాపురంలో మైన్ మాఫియా ఉంటున్నది, కలువాయిలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటున్నారు. ఇవన్నీ మీ బినామీ కావాలని చెప్పి ఈరోజు ఈ జిల్లా ప్రజల్ని నాశనం చేస్తున్నారు. మేము కమ్యూనిస్ట్ పార్టీలకు ఒప్పుకోమని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. సునీల్, పీడీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. నా పేరు గిద్దలూరి మనోజ్ కుమార్, విద్యార్థి యువజన జేఏసీ కన్వీనర్గా గూడూరులో ఉంటున్నాను. ఏదైతే ఈ గూడూరుని తిరుపతి జిల్లాలో కలపడం ఈ వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి తొక్లక్ పరిపాలనలో భాగంగా గూడూరుని తీసుకెళ్లి తిరుపతిలో కలిపారు. దీనివల్ల గూడూరు ప్రజలు చాలా నష్టపోయారు. తర్వాత ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుందో ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు గూడూరులో హామీ ఇచ్చారు. ఏమనంటే ఖచ్చితంగా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని. యువకాలంలో లోకేష్ గారు కూడా ఇదే మాట చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం పట్టించుకునే పరిస్థితిలో ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, గూడూరు నెల్లూరు జిల్లాలో కలపండి. ముఖ్యంగా గూడూరు నుంచి తిరుపతికి వెళ్ళాలంటే దాదాపు 150 కిలోమీటర్లు అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఈ యొక్క ఏదైతే విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాము, ఈ రోజు మొత్తం కూడా స్వచ్ఛందంగా ఈ రోజు బంద్ని ప్రకటించారు. మేము ఒకటే అడుగుతున్నాం, గూడూరు ప్రజలుగా డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఏదైతే గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలి. దీనంతవరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఈ యొక్క అధికారులను హెచ్చరిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే గూడూరుని తిరుపతి జిల్లాలో కలిపి ఉన్నారో ప్రతి అవసరానికి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలంటే దాదాపు 150 కిలోమీటర్ల వరకు జర్నీ చేయాల్సిన దుర్గతిలో మనం ఉన్నాం ప్రస్తుతము. ఇది ప్రతి సామాన్యుడికి చిన్న చిన్న అవసరాలకంతా వెళ్ళే వాళ్ళకి చాలా అవాంతరాన్ని కలిగిస్తోంది, ఇబ్బందిని కలిగిస్తోంది. అదే మన నెల్లూరు జిల్లాలో గతంలో ఎలా ఉన్నామో అలాగే ఉంటే ఏ పనైనా కూడా మనం ఒక గంటలో పని చేసుకొని వచ్చేసేదానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అదే కాక అందరూ కూడా నెల్లూరే మాకు అనుకూలంగా ఉంది అనే భావంతోనే ఉన్నారు. అవకాశాలకి, అనుకూలానికి, అన్నిటికీ అది బాగుంది. కాబట్టి గతంలో ఎలా ఉందో అలాగే ఇప్పుడు గూడూరుని నెల్లూరు జిల్లాలోనే కలిపి సహకరించవలసిందిగా మా కళాశాల అందరి తరఫున, జేఏసీ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో గూడూరుని తీసుకువెళ్ళి తిరుపతి జిల్లాలో కలిపారో అప్పటి నుంచి చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. అది కేవలం వ్యాపార వర్గాలు లేదా ఉద్యోగ వర్గాలకే కాదు, విద్యా సంస్థల పరంగా కూడా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. యాక్చువల్గా తిరుపతి జిల్లా ఎస్వి యూనివర్సిటీ కింద పరిధి కింద వస్తుంది. కానీ మేము విక్రమసింహపురి యూనివర్సిటీ కిందనే ఈ రోజు వరకు కూడా ఉన్నాము. సో యూనివర్సిటీ పరీక్షలన్నీ కూడా మాకు విక్రమసింహపురి పరిధిలోనే ఉన్నాయి. యూనివర్సిటీ ఏమో నెల్లూరు జిల్లాలో ఉంది, కానీ మేమేమో తిరుపతి జిల్లాలో ఉన్నాము. అన్ని సమస్యలతో కూడుకున్న వ్యవహారము. ఏదైనా కలెక్టర్ గారు మీటింగ్ ఉందంటే విద్యా సంస్థలతో తిరుపతికి వెళ్లాల్సి వస్తుంది. ఒక రోజంతా కూడా మేము చాలా వ్యయ ప్రయాసాలు ఓర్చుకొని వెళ్లాల్సి వస్తుంది. అదే నెల్లూరులో ఉంటే మాకు జస్ట్ 40 మినిట్స్ జర్నీలో మేము వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి కానీ, ఇదే కాకుండా ఎవరైనా కలెక్టర్ గారికి అర్జీలు ఇవ్వాలన్నా సరే ఇప్పుడు తిరుపతికి వెళ్లాల్సి వస్తుంది. సామాన్య ప్రజానికం కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. సో ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి గారు స్వయంగా గూడూరులోనే ప్రతిజ్ఞ చేశారు, ప్రామిస్ చేయడం జరిగింది. గూడూరుని తీసుకువెళ్ళి నెల్లూరులో కలుపుతామని. మళ్ళీ కొన్ని ఊహాగానాలు వచ్చాయి, గూడూరుని ప్రత్యేక జిల్లా చేస్తారన్నారు. సో జిల్లా చేయకపోయినా కనీసం మమ్మల్ని నెల్లూరులో కలుపుతారన్న ఎంతో ఆశతో ఉన్నాము. ఆ ఆశలన్నీ ఇప్పుడు అడియాసలు అయిపోయాయి. అందుకని జేఏసీ ఏదైతే ఉందో, విద్యార్థి జేఏసీ కావచ్చు లేదా గూడూరు పట్టణ జేఏసీ కావచ్చు, వాళ్ళు ఏదైతే ఉద్యమం చేస్తూ ఉన్నారో వాళ్ళకి సంఘీభావంగా ఈరోజు విద్యార్థి జేఏసీ ఏదైతే బంద్కు పిలుపునిచ్చిందో ఆ బంద్ని
సంపూర్ణ సహకారం అందించాలన్న ఉద్దేశంతో క్లాసెస్ అన్నీ బాయ్కాట్ చేసి మేము మా స్టాఫ్ అలాగే మా విద్యార్థులందరూ కూడా క్లాసెస్ బహిష్కరించి వాళ్ళకు మద్దతు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ముందు కూడా మా సహకారము ఎల్లవేళ్ళ కూడా ఈ జేఏసీకి ఉంచి మన ఆశయ సాధన ఏదైతే ఉందో గూడూరుని తీసుకువెళ్ళి నెల్లూరు జిల్లాలో కలపడం అనేది దాన్ని ఆ ప్రభుత్వం దిగి వచ్చేదాకా కృషి చేస్తామని, దానికి మా విద్యార్థులందరూ కూడా సహాయం చేస్తారని, సహకారాలు అందిస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.